హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. సేమ్యాతో వచ్చేసాను. ఈ సేమ్యా ఎలా చేయాలో టేస్టీగా చూపిస్తాను. నార్మల్‌గా కాదు, ఇది కొద్దిగా మార్చి చేశాను. ఎందుకంటే కునాఫా చేశాను కదా! దానిలో మిగిలిన స్టఫ్ తోటి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. యూస్‌ఫుల్‌గా ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. ఓకేనా? ప్రాసెస్ చూసేద్దామా? పాన్ పెట్టేసి నెయ్యి వేసుకొని, స్టవ్ వెలిగించుకొని నెయ్యి వేసుకొని సేమ్యాలు తీసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. కాస్త కలర్ మారేంతసేపు అవి బాగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. ఇవి కునాఫా చేసిన సేమ్యానే అనమాట. ఇవి లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. నెయ్యిలో ఫ్రై అయితే ఆ ఫ్లేవరు టేస్టే వేరుంటుంది కదా! మీరు ఇంకా హైలో పెట్టకండి. దగ్గరే ఉంటే హైలో పెట్టినా మాడిపోతాయి. ఇంకా జీడిపప్పు, బాదం పప్పు ఉన్నవి వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో మాత్రం ఫ్రై చేసుకోండి. ఒక 5-7 మినిట్స్ సరిపోతాయి. కరెక్ట్గా ఈజీగానే ఫ్రై అయిపోతాయి. ఇలా కలర్ మారిన తర్వాత పాలు వేసుకుంటున్నాను. మన సేమ్యాకి పాలు వేసుకొని ఉడికించుకుంటాం కదా! పాలు వేసుకొని చక్కగా ఉడికించుకుంటున్నాను. పాలు మాత్రం దీనికి కూడా 3/4 లీటర్ పట్టాయి. మీరు చూసి చేసుకోండి. మీరు వేసుకునే సేమ్యా క్వాంటిటీని బట్టి ఎక్కువగా అవసరం లేదు. సేమ్యాలు బాగా ఇలా ఉడికిన తర్వాత పంచదార వేసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నేను వేసుకుంటున్నాను మా ఇంట్లో వాళ్ళు తినే స్వీట్ని బట్టి 4 స్పూన్స్ దాకా వేసుకున్నాను, సరిపోతుంది. ఇదిగోండి కునాఫా చేసిన స్టఫ్ అనమాట. ఇది లోపల స్టఫ్ చేశాను కదా! ఆ స్టఫ్ని కొద్దిగా మిగిలింది. దాన్ని కూడా ఈ సేమ్యాలో ఉడికిన తర్వాత వేసుకుంటే థిక్నెస్ వస్తుంది. మన కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటూ ఉంటారు కదా చాలామంది. అలా ఇది కూడా వేయడం వల్ల మనకి థిక్నెస్ వస్తుంది. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఓకేనా? యాలకులు 3 దంచి వేసుకుంటే టేస్టీ సేమియా అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే. నచ్చింది కదా! తింటారు కదా! చేస్తారు కదా! ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ ఝాన్సీ రాణి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చూడండి, దగ్గర నుంచి సేమియా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.